చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వార్థము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వార్థము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సహాయ మత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు దుగ్గింపూడి శ్రీవారెడ్డి మరియు శౌరీలు పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపూడి మేరీ సౌమ్యలతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని క్రీస్తువుల సహాయ మత పేరట కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కాడసాని అంతోనిరెడ్డి, కాడసాని బ్లెస్సీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌర్రెడ్డి, తిరుమల రెడ్డి షౌర్రెడ్డి ఆత్మలకు నితి విశ్రాంతిని చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దుమర్రెడ్డి, సుందరి దంపతులకు తమను ప్రభువుని సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న డి సూరజ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ, పోలిశెట్టి ఆగ్నేసమ్మ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని పి అంతోని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు నవంబరు మాసము 17వ తేదీ సామాన్య 33వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. దైవారాధన సంవత్సరములో చివరి 2వ ఆదివారము ఈరోజు. వచ్చే ఆదివారము క్రీస్తు మహోత్సవముతోటి సామాన్య కాలాన్ని ముగించుకోబోతూ ఉన్నాం. ఈ చివరి 2వ ఆదివారము నాడు తల్లి స్థితి మనందరినీ కూడా
మన యొక్క అంత్య దినాన్ని ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. ఈ నవంబర్ మాసంలో ప్రత్యేకంగా మనము సకల మృతులను స్మరించుకుంటూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదే సమయంలో తల్లి శ్రీ సభ మనందరినీ కూడా అంత్య దినాలను గురించి ధ్యానించమని ఈనాటి దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క మార్గములో మనం పయనిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణములో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క ప్రబోధాల ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అని ఆత్మావలోకనం చేసుకుంటూ ఈ పవిత్ర పూజాబలిలో పాల్గొందాం. మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిలో మనమందరము యోగ్యముగా పాల్గొని ప్రభువు యొక్క దీవెనలు పొందటానికి మనల్ని మనం ఆయత్తపరుచుకుందాం. మన అపరాధములను తప్పిదాలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడుతూ క్షమించమని తండ్రి దేవుణ్ణి వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యకైనడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు సర్వేశ్వరుని ప్రార్థింపుని బతిమాలుచున్నాను. ప్రేమ స్వరూపులగు తల్లి తండ్రి అయిన దేవుడు, కరుణామయుడు యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనందరి పాపములు క్షమించి ఈ దివ్య పూజా బలి ద్వారా నిత్య జీవాన్ని ప్రసాదించుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము, నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము.
మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడాయేలిన భార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడాయేలిన భార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. దయా కనికరము గలవు మా సర్వేశ్వరా, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదని మీరు వాగ్దానము చేసి ఉన్నారు. కనుక ఈ దివ్య కార్యములో మేమందరము భయభక్తులతో పాల్గొని సంతోషించు భాగ్యమును మాకు ప్రసాదించుమని ప్రార్థించుచున్నాము. మీతోనూ పరిశుద్ధాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు నాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతి వారు జీవింతురు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలమెన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానముకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశము నందువలే వెలుగుదురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను.
ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము. నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రతగొని ఉన్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందము పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. రెండవ పఠనము. హెబ్రీయులకు రాయబడిన లేఖ. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకముగా బళ్ళని పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏ నాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా నడుచు వరకు ఆయన అచట వేచి ఉండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండును కాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 32 వరకు. యేసు తన శిష్యులతో ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురగుడును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును,
అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘరూఢుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠమును నేర్చుకుందురు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు. అట్లే వీనిని అన్నిటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవ్వరు గాని ఎరుగరు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని గ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలలో మనం ఈ వాక్యాలను చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దైవారాధన సంవత్సరములోని చివరి 2వ ఆదివారము ఈరోజు. నేను చెప్పిన విధంగా వచ్చే ఆదివారము క్రీస్తురాజు మహోత్సవముతోటి సామాన్య కాలాన్ని ముగించుకోబోతూ ఉన్నాం. ఈ చివరి ఆదివారం రోజున తల్లి శ్రీస మనందరినీ కూడా మన అంతిమ దినాన్ని గురించి ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు మనం విన్నటువంటి దానియేలు ప్రవక్త గ్రంథములో జీవగ్రంథము తెరవబడుతుంది. ఆ జీవగ్రంథములో ఎవరి పేర్లైతే ఉంటున్నాయో వారందరూ కూడా సజీవులుగా తండ్రి సమక్షములో జీవిస్తారని సెలవిస్తూ ఉన్నారు. జీవగ్రంథములో మన పేర్లు రాయబడి ఉండాలి అంటే మనము జీవించిన కాలమును జ్ఞాపకం చేసుకుందాం. ఎలా జీవిస్తూ ఉన్నాం? ముఖ్యంగా ఈ రోజుల్లో తల్లి శ్రీ సభ మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. మనము ఈ నవంబరు మాసములో మరణించినటువంటి మన సహోదరి సహోదరుల యొక్క ఆత్మశాంతి కోసము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఇదే సమయంలో జీవించేటువంటి మనము మన జీవితాలను ఎలా కొనసాగిస్తూ ఉన్నాం అని ఆత్మావలోకనం చేయమని ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకంటే మన జన్మదినము మరణదినము 2 కూడా తథ్యం. మనం జన్మించాం, ఒకరోజు మనకుంది. అలాగే ఒకరోజు మరణిస్తాం, అది కూడా నిజమే. కాకపోతే మనకు తెలియదు. జన్మించినప్పుడు ఆ దినము నాకు తెలియదు, అలాగే మరణించేటువంటి దినము కూడా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి జీవితము. ఆ జీవితాన్ని గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం మరణించబోయేటువంటి దినము ఉంది, కానీ ఎప్పుడు అనేది తెలియదు. అందుకే ప్రభు చెబుతూ ఉన్నాడు, జాగరూకులై ఉండు, ఎందుకంటే ఆ సమయము ఎప్పుడో మీకు తెలియదు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందుతులు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు అనేటువంటి ఈ మాట ద్వారా మనల్ని ఒక ఆశ్చర్యానికి, ఒక ఆతృతకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక తెలియని సమయం రాబోతూ ఉంది. ఆ సమయం కోసము సిద్ధపడండి,
జాగరూకులుగా ఉండండి అనేటువంటి మాటలతో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరో విధంగా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితానికి అర్థము, పరమార్థము ఆ రోజే. ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. సాధారణంగా విద్యార్థులు తమ యొక్క చదువును ముగించుకొని పరీక్ష కోసం ఎదురు చూస్తారు. నేను చదివిందంతా బాగా రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఉత్తీర్ణులు కావాలి అనేటువంటి ఒక ఆశాభావముతో ఎదురు చూస్తారు. అదేవిధంగా మన యొక్క విశ్వాస జీవితానికి ఇది ఒక పరీక్ష. ఆ పరీక్ష రోజుకు అందరము ఆశతో, ఆతృతతో ఎదురు చూద్దాం. నేను జీవించాను, యేసుక్రీస్తును నా ప్రభువుగా గుర్తించాను, విశ్వసించాను, నమ్మాను. ఇదిగో ఆ ప్రభువు నన్ను ఈరోజు ప్రశ్నించబోతూ ఉన్నాడు, నా జీవితానికి లెక్కలు చెప్పబోతూ ఉన్నాను అనేటువంటి ఒక ఆతురత, ఒక ఆశ. ఒకవేళ నేను నా జీవితాన్ని సంపూర్ణముగా జీవించి ఉంటే ఎంతో ఆశతో, ఆతృతతో, ఆనందముతో ఎదురు చూస్తాను. నా జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఇదిగో నా ప్రభువు సమక్షములో నిలబడి, ఇదిగో ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని నేను సంపూర్ణముగా జీవించగలిగాను అని మనమందరము కూడా ధైర్యముతో, నమ్మకముతో, విశ్వాసముతో ప్రభువు ముందు నిలబడి చెప్పగలగాలి. ఇది మనల్ని భయకంపితం చేసినటువంటి సమయం కాదు. మనల్ని ధైర్యపరిచి మన జీవిత ఆశయాన్ని, జీవిత గమ్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఆనందంగా ఆ రోజు కోసము ఎదురు చూడమని చెప్పి శ్రీసభ ఈ వాక్యాలతో మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ లోకములో అనేక సందర్భాలు, అనేక విషయాలు మనకు జీవిత సారాన్ని, జీవితం యొక్క పరమార్థాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. ఇదే సత్యాలను సువిశేష పాఠములో యేసు ప్రభువు కూడా తెలియచేశారు. మన జీవితానికి ఒక అర్థము, పరమార్థము మనము దేవుని సమక్షములో ఆయన ముందు నీతిమంతులముగా నిలబడి సమాధానము చెప్పగలిగేటువంటి స్థాయికి మనము ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. మనల్ని ప్రశ్నించేటువంటి ఆ ప్రశ్నలో ప్రభువు యొక్క మాటలు, నేను ఆకలిగొని ఉన్నాను, దాహముతో ఉన్నాను, పరదేశిగా ఉన్నాను, వస్త్రహీనుడుగా ఉన్నాను, చెరసాలలో ఉన్నాను, నన్ను పరామర్శించావా, నాకు ఆహారం పెట్టావా, నా దాహము తీర్చావా, నన్ను సందర్శించావా అని ప్రశ్నించబోతూ ఉన్నారు. మనమంతా ఆశ్చర్యంగా అడగవచ్చు, ప్రభువా ఎప్పుడు మీరు ఇలా ఉన్నారు? ఈ నా సహోదరులలో ఏ అత్యల్పునికి మీరు ఇవి చేసినప్పుడు నాకు చేశారు. కనుక నా తండ్రి చేత దీవించబడిన వాళ్ళారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరిచినటువంటి దైవరాజ్యాన్ని చేరుకోండి అనేటువంటి ఆ పిలుపు కోసము ఎదురు చూద్దాం. ఒకవేళ మన జీవితాలలో ప్రభువు ఆశించినటువంటి జీవితాన్ని జీవించకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా మనము పరివర్తన చెందుదాం, మారు మనసు పొందుదాం, ప్రభువు యొక్క మాటలను ఆలకించుదాం. కాలము సంపూర్ణమైనది. పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, దైవరాజ్యాన్ని చేరుకోనినటువంటి ఆ ప్రభువు యొక్క వాక్యాలను విశ్వసిస్తూ మన జీవితాలను పరిశీలన చేసుకుందాం, సవరించుకుందాం. ఈ నవంబర్ మాసములో ప్రత్యేకంగా మనము మరణించిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మరణము అనేది మరణం కోసం కాదు, మరణము జీవము కోసం. ప్రభువే సెలవిచ్చారు, గోధుమ గింజ భూమిపై నివసిస్తేనే కానీ అది జీవించదు. అలాగే నా శిష్యులుగా ఉండాలి అంటే, నిత్య జీవాన్ని పొందాలంటే మీరు నాతో పాటు శిలువ మరణాన్ని చవిచూడాలి అనేటువంటి మాటల ద్వారా ప్రభు మనందరినీ కూడా మరణానికి ఆహ్వానిస్తున్నాడు. మరణం అనేటువంటిది ఒక మార్గము. ఈ మరణము నిత్య జీవానికి మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ జీవిత
అంతములో మనమందరం కూడా ఒకరోజు ప్రభువు యొక్క సన్నిధిలో నిలబడగలగాలి. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినటువంటి ఆ ధైర్యాన్ని మనము కూడా తెచ్చుకోవాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ చివరి ఆదివారం నాడు మన యొక్క జీవిత అంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సమయము, ఆ గడియ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నిరంతరము ఎల్లప్పుడూ మనం సిద్ధముగా ఉండాలి. ఈ సంసిద్ధతను ప్రభువే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించిన కాలములో మనం ఈరోజు విన్నటువంటి 2వ పాఠములో, హెబ్రీయుల పత్రికలో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా మన కోసం, మన తరపున ప్రార్థనలు బలు అర్పిస్తూ ఉన్నాడు. మనము ఈ ప్రార్థనలు బలులు పాలు పంచుకుందాం. మన ప్రధాన యాజకునితో కలిసి ఆ తండ్రి దేవుని సమక్షములో జీవించిన కాలములో మన జీవితాన్ని వారికి అర్పించుకుందాం. ప్రభువు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వారిని జీవించి అంతిమ దినమున వారి సందులో నిలబడి సమాధానం చెప్పగలిగినటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని మనకు ప్రసాదించమని ఈనాటి ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకాస్తులను, మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పాటుబడి స్త్రీల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రజలను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవుని విశ్వసిస్తున్నాను. ఆమేన్. నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినును అని పలికినటువంటి ప్రభు అయిన సర్వేశ్వర, మా విశ్వశ్రీ సభను నడిపిస్తున్నటువంటి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తెలుగు కథోలిక శ్రీ సభను నడిపిస్తున్నటువంటి తెలుగు ప్రాంతీయ పీఠాధిపతులను, వారికి సహాయం చేస్తున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాస బీజాలను నాటడంలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సువార్త పరిచర్యలో నీ యొక్క పవిత్రాత్మ ప్రేరణ ద్వారా ఇంకనూ ముందుండి ఈ యొక్క విశ్వాస బీజాలను నాటడంలో కావలసినటువంటి ఆత్మీయ సహకారాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, లోకాంత్యమున ధర్మమును పాటించిన వారు నిత్య జీవము, పాటించని వారు శాశ్వత అవమానమును పొందురు అని పరిశుద్ధ వాక్యము వకాణించుచున్నది. మా అందరి పేర్లు జీవగ్రంథంలో లిఖించబడుటకు కావలసిన ఆధ్యాత్మిక చైతన్యమును ఇచ్చి మమ్మ మీ వెలుగుబాటులో నిత్యం నడిపింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల దేవా, మీరు మహాశక్తితో మహామహిమతో మేఘారుడై వచ్చుటను విశ్వాసులమైన మేమంతా మా కళ్ళార స్వయంగా చూచు మహా అదృష్టమును మాకు దయచేయుడు. లోకాంతము ఎప్పుడు వచ్చినా మేము జాగరూకులై ఉండుటకు మీ రాకక ఎదురు చూచుచు మీ దైవరాజ్యం చేరుకునేలా మమ్మ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మా కుటుంబంలోని మా విచారణలోని బాలబాలికలను మీకు ప్రత్యేకంగా సమర్పించుచున్నాము. వారందరికీ ఇహలోక జ్ఞానమును పరలోక జ్ఞానమును నిండుగా మెండుగా దయచేయండి. వారందరూ మీ అనుగ్రహమునకు పాత్రులై సత్ప్రవర్తనతో వినయ విధేయతలతో విశ్వాసంలో ఎదుగుటకు అవసరమైన పరిశుద్ధాత్మను కుమ్మరించమని అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, మా తెలుగు రాష్ట్రాలను బాలలకు విద్యను అభ్యసించుచున్న విద్యా సంస్థలను ఉపాధ్యాయులను విశేషంగా దీవించి ఆశీర్వదించండి. మా బాలలు అంతా నైతిక విలువలకు, ఆధ్యాత్మికతకు, క్రమశిక్షణకు పెద్దపీట వేసి ఉత్తమ దైవరాజ్య పౌరులుగా వారిని తీర్చిదిద్దుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, మా తెలుగు రాష్ట్రాలను బాలకులకు విద్యను అభ్యసించుచున్న విద్యా సంస్థలను ఉపాధ్యాయులకు విశేషముగా దీవించి ఆశీర్వదించండి. మా బాలలంతా నైతిక విలువలను కలిగి మంచి క్రమశిక్షణలో పెరిగి వారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలను, జ్ఞానమును నిండుగా మెండుగా ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా ప్రియ పరలోకపు తండ్రి, కడపమేత్రాసనంలో ఉన్నటువంటి మా యొక్క ఆరోగ్యమాత పుణ్యక్షేత్రమును దీవించండి. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రమును సందర్శిస్తున్నటువంటి భక్తులను, వారి విన్నపాలను దయతో ఆలకించి వారి యొక్క విన్నపాలను నిశ్చిత ప్రకారము నెరవేర్చండి. అదే విధముగా ఆరోగ్యమాత సభా సిస్టర్ల కొరకును మరియు మా యొక్క సంఘ సభ్యుల కొరకును ఎవరెవరైతే ఆరోగ్యమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నారో వారినందరినీ కూడా ఉపదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా దీవించి ఫలింపలాగున చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన యొక్క సొంత అవసరముల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి మనవి చేయుచున్నాము. ఆమేన్. వారిని సర్వేశ్వర మీ పూర్తి కలుగును గాక. ఇరవై అర్థములు ఈ ఉదాసనలు పొందుతాయి. ఫలము మన శబ్దన్నది సర్వేశ్వరుడు సర్వకాలం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మీరును మేమును సమర్పించి దివ్య బలి సర్వశక్తి గల తల్లి తండ్రి అయిన దేవునకు ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తమ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. ఓ దయామయ సర్వేశ్వర, మీ పవిత్రాదేశమును అనుసరించి మీ నామమునకు అంకితము చేయు ఈ పవిత్రార్పణములను దయతో స్వీకరింపుమని ప్రార్థించుచున్నాము. మేము మీ ప్రేమకు పాత్రులమై మీ చిత్తానుసారము జీవించు భాగ్యమును మాకు కరుణించుమని వేడుకొనుచున్నాము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూను ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ ఆయన మావలె జీవించునట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింపతలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొని అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా పెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర భావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలనితము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత డాన్ బోస్కో గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడు మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అంతోని పూలా కార్డినల్ గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములోనికి చేర్చుకొనుము.
మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము కలిసి భక్తి విశ్వాసములతో మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. మా పరలోక తండ్రి, అన్ని కీడులను రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారము శ్రీసభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రభు సమాధానమును తెలుపుకుందాం. క్రీస్తు సమాధానం. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ప్రభువైన యేసువా, మేము లోకును మీ శరీరము రక్తము మాకు తీర్పుగాను కననగాను ఉండక మీ కనికరమును బట్టి మా ఆత్మకు శరీరములకు భద్రంగా వస్తుండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించడి వారు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినను మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవానికి మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రార్థించుదము. దయా కనికరము గలవో మా సర్వేశ్వరా, మీ దివ్య కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలి సమర్పించి ఉన్నాము. ఈ దివ్య బలి మాయందు మీ ఎడలగల భక్తి అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా మిమ్ము పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా మిమ్ము పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా మిమ్ము పొగడెదం.